నిన్నేమో కాంగ్రెస్ నాయకులు వచ్చి కలిసిపోయారు నైట్ అర్ధరాత్రి. మరి ఇప్పుడేమో ఉటావుటన పోలీసులు వచ్చారు, మిమ్మల్ని కనీసం మెయిన్ గేట్ కూడా దాటనివ్వట్లే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి? అన్న ఇగో మీకు మంచి చేసడానికి గెలిపించుకున్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి అవకాశం లేదు. నేను కొత్తగా టెట్ క్వాలిఫై అయినా మొన్న రీసెంట్ గా. టెట్ క్వాలిఫై అయిన తర్వాత మాకు ఎగ్జామ్ డేట్ లేదన్న. 15 రోజులు ఉందనగా మాకు ఎగ్జామ్ డేట్ ఇస్తే మేము ఎట్లా చదువుకుంటాము? మినిమం 6 నెలలు పడతాను మేము చదువుకోవాలనుకుంటే. ఒక్కసారి చదవాలంటే 6 నెలలు పడుతుంది. అలాంటి టైంలో సడన్ గా డేట్ ఇచ్చి ఇన్ని రోజులు ఏమన్నది గవర్నమెంట్ సడన్ గా డేట్ ఇప్పించి చదువుకొని మేము ఎగ్జామ్ పెడతామంటే ఎవరు చదువుతాం? అట్లీస్ట్ మాకు డేట్ అనేది పెంచాలి, జాబులు కలిపి మాకు సమయం ఇవ్వాలి. తగిన సమయం చదవడానికి తగిన సమయం ఇస్తే మాకు మంచి ఉంటుంది మేము అడుగుతున్నాం అన్న. కనీసం దాని మీద ఒక చర్చ ఉంటుందా మరి? ఇట్లా మరి అన్న ఇన్ని రోజులకి ధర్నాలు చేస్తున్న ఎవరు ఆ విషయం గురించి గవర్నమెంట్ లో ఒక మంత్రి గాని ఒక సీఎం ఒక ఎవరు వచ్చి కూడా మాట్లాడతలేరు. పర్లేదన్న, ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు అన్న డిఎస్సి కోసం 1,00,000 మంది ఉన్నాం అన్న. ఇప్పుడు వచ్చిన అరెస్ట్ చేస్తే ఇంకో 100 మంది వస్తారు. ఎవరు వచ్చి మేము మాట్లాడతాం. తగిన చర్యలు తీసుకోవాలన్న దీని గురించి. అన్న ఇంతకు ముందు వెంకటాన ఎన్నో వచ్చి చేసిపోయినా అన్న, మనం కూడా చూసినాం. మస్తు కప్పాలు కొట్టిండు. ఇప్పుడు వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి. అప్పుడు చెప్పింది కాదు కదా. ఇప్పుడు సమయం ఉంది, వేస్తున్నారు పోస్టులు. దీంట్లో ఎంతో కొంత 5,000 యాడ్ చేసి లేకపోతే కనీసం సమయం అని ఇవ్వాలి కదా.